నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాల్టి మన ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికలకి ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీల అమలు దిశగా ఆయన ముందుకు వెళుతున్నారా లేదా, అసలు ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన హామీలు ఎన్ని, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి హామీలు ఏంటి, ప్రజలతో ఎమ్మెల్యే ఇంటరాక్షన్ అసలు ఎలా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారా లేదా, సమస్యల పరిష్కారంలో ఎలా స్పందిస్తున్నారు, సెగ్మెంట్కి ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు, జనగామలో రోడ్లు ఫ్లైఓవర్లను పూర్తి చేశారా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పనితీరుపై అక్కడి ప్రజలు ఏమంటున్నారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు, జనగామలో ఈ రోడ్లు మునగకుండా, కాలనీలు మునగకుండా దాన్ని నేను సరి చేస్తాను, అన్ని డ్రైనేజీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణిస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు కూడా ఆ రోడ్లు అలాగే మునిగి ఉన్నాయి. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, మెడికల్ కాలేజ్ మన జనరల్ హాస్పిటల్లో వసతుల విషయంలో కావచ్చు అనే కొంతవరకు కృషి చేశారు. కానీ జనగామ జిల్లాకు తగ్గట్టు ఆ అభివృద్ధి లేదు. కాబట్టి ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైట్ చేసి జనగామ ప్రజల కోసం ప్రభుత్వ వసతులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంది. ముఖ్యంగా జనగామ జిల్లా కేంద్రంలో జనగామలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు పడిపోతుంది. ఆ పడిపోతున్న విద్యా వ్యవస్థను చాలా మంది యువత జనగామలో కాకుండా హైదరాబాద్, వరంగల్ వెళ్లి చదవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ సమీక్షలు నిర్వహించి ఇక్కడ విద్యా వ్యవస్థ మరియు ఆరోగ్య వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి, ముఖ్యంగా మౌలిక వసతుల మీద కూడా పెట్టాల్సి ఉంది. జనగామ జనరల్ స్థానం ఈ నియోజకవర్గంలో కొన్ని మండలాలు అవి కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మనం చూద్దాం. అసలు ముందుగా మనం ఈ నియోజకవర్గం ఏంటి, స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది, అందులో పురుషులు ఎంతమంది, పురుష ఓటర్లు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, మహిళా ఓటర్లు ఎంతమంది, అసలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామకు సంబంధించి జనగామ అనేది ఒక జనరల్ స్థానం, ఇందులో 8 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఏంటనేది ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. అసలు ఓటర్ల విషయానికి వస్తే కనుక జనగామలో 2,44,844 మంది ఓటర్లు ఉన్నారు జనగామకు సంబంధించి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లలో పురుషులేమో 1,20,410 మంది ఉంటే, మహిళలేమో 1,24,844 మంది ఉన్నారు. సో పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయానికి వస్తే కనుక ఓటర్ లిస్ట్ చూసాం కదా, నియోజకవర్గంలో ఆయన ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. సో ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారు? బీఆర్ఎస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, భారతీయ రాష్ట్ర సమితి. సో మరి ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్థితిగతుల్లో అదొక జనరల్ స్థానం, అందులో ఉన్నటువంటి ఓటర్లను చూసాం. అయితే ఆయన గెలుపు అనే దానికి సంబంధించి ఆయన ఎలా గెలిచారు, ఎన్నికలు ఆయనకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జనగామ ఒక జనరల్ స్థానం. నేను అన్నట్టుగానే ఈ నియోజకవర్గంలో మండలాలు చూసుకున్నట్లయితే జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట, అదేవిధంగా మద్దూరు, దుల్మిట్ట, కుమురువెల్లి 8 మండలాలు ఉన్నాయి. ఓవరాల్గా 8 మండలాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో మొత్తం 2,44,844 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై దాదాపు 15,783 పైచిలు కోట్లతో విజయం సాధించారు. ఇది ఆయన గెలుపుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే జనగామ అనే ప్లేస్కు ఉన్నటువంటి పాపులారిటీ ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ టైంలో జనగామలో నెలకొన్న పరిస్థితులు అవన్నీ కూడా ఏంటి, బైఫర్కేషన్కి జరగకముందు, జరిగిన తర్వాత నెలకొన్నటువంటి స్టేట్ బైఫర్కేషన్ తర్వాత జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి సంబంధించి కూడా ఎలా ఉంది ఏంటి జనగామలో అనేది మనం చూస్తే కనుక, తెలంగాణ ఉద్యమాన్ని జనగామల ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పాపులారిటీ తీసుకొచ్చింది ఉద్యమానికి. ముఖ్యంగా అప్పట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ఉద్యమంలో లేరు. దానికి సంబంధించిన పరిణామాలు తెలుసుకుందాం. అయితే 2023లో మాత్రం ఆయన, అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 2023లో పోటీ చేసిన ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో, బట్ 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం గెలిచారు 15,000 పైచిలు కోట్లతో. ఏంటి, ఎందుకు, ఏం జరిగిందనేది కూడా మనం చూద్దాం. ముఖ్యంగా
స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జనగామకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమం నీరుగారుతున్న తరుణంలో జనగామలో జరిగిన సంఘటన మామూలుది కాదు. యావత్ తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసినటువంటి ఘటన జనగామ అనేది ఆ నియోజకవర్గంగా మనం చెప్పుకోవాలి. ఆనాడు సమైక్యాంధ్ర నాయకులు జనగామకు వస్తే వారిని గోబ్యాక్ అంటూ కూడా నినాదాలతో హోరెత్తించి రణరంగం సృష్టించారు. ఆనాడు 50కి పైగా బస్సుల అద్దాలు రాళ్లకు పని చెప్పి మరీ సమైక్యాంధ్రవాదులను తరిమి కొట్టి ఉద్యమాన్ని హోరెత్తించినటువంటి పరిస్థితి జనగామలో. అంటే నీరుగారిపోతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారిగా జనగామ పైకి లేపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 50 మందికి పైగా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఉద్యమంలో లేరు. కానీ ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గం నుండి పల్లా ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. రీసెంట్గా 2023లో జరిగిన ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఇది అక్కడ నెలకొన్న పరిస్థితులు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జనగామ ఎమ్మెల్యే ప్రస్తుతం మన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారనమాట. అది పరిస్థితి. అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్నా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలవడంతో, ఇక్కడ అధికారంలోనేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో కూడా అభివృద్ధికి కొద్దిగా ఇబ్బంది తలెత్తినటువంటి పరిస్థితులు, అంటే నిధుల విషయంలో కావచ్చు, అవి ఆయన చేద్దామని ఉన్నా కూడా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో కొన్ని వ్యతిరేక పరిస్థితులు కూడా ఆయనకు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అవి ఏంటి మనం చూద్దాం. ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. మనం రాజేశ్వర్ రెడ్డిని మనం కదిపినప్పుడు మాట్లాడించినప్పుడు ఏంటి నియోజకవర్గంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారా, హామీలు అమలు తీసుక మీరు ఎలా వెళ్తున్నారు, ఏంటంటే మాకు చేయాలని ఎంతో ఉంది అభివృద్ధి, బట్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కూడా కొద్దిగా మా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదంటే నిధుల విషయంలో కూడా మాకు కొద్దిగా డిలే అవుతుంది, లేతే రెస్పాన్స్ సరిగ్గా లేదన్న ఇదిలో కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆయనకి మాత్రం పల్లా రాజేశ్వర్ రెడ్డికి మాత్రం తన మార్క్ పాలన చూపించాలనే తపన మాత్రం ఆయనలో ఉంది. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్ర సాధన కోసం ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ఈ నియోజకవర్గానికి ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి, అభివృద్ధి చేయాలని ఆయనకైతే తపనుంది. కానీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదంటున్నారు. అదేవిధంగా ఆయన చొరవ చూపించి కూడా జనగామ జిల్లాలో జంక్షన్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు. ప్రారంభానికి సంబంధించి కూడా ఆయన మొదలుపెట్టారు పనులు అనేవి చెప్పుకోవచ్చు. అవి ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ వినిపిస్తుంది, ఆ టాక్ వినిపిస్తుంది. అలాగే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన మార్క్ పాలన చూపెట్టాలని కష్టపడుతున్నారు. గెలిచిన నాటి నుండి కూడా ఈ మధ్య కాలంలో ఆయన ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో జంక్షన్ల అభివృద్ధి మరియు బతుకమ్మ కుంట పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ అధికారంలో కాంగ్రెస్ ఉండడంతో తనకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించట్లేదని ఆ టాక్ మనకు వినిపిస్తోంది. ఇది నెలకొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మున్సిపాలిటీ చేర్యాల జనగామ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కూడా కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన గెలిచిన తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, జనగామ తెలంగాణలో ఒక భాగం, అదేవిధంగా ఉద్యమ కాలంలో ఎంత కీలక పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. అలాంటి ప్రజల అభివృద్ధి కోసం కూడా, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజీలు కానీ సరిగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో, దానికి సంబంధించి కూడా నిధుల కావాల్సి ఉంది, ప్రభుత్వం ఫోకస్ చేయాలని ఆయన కోరుతున్నారు. ముఖ్యంగా హామీలు అమలు పరచడంలో ఆయన విఫలమయ్యారు. ఇది ఒక మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాం, మనం ఇందాకే అనుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కూడా ఆయనే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఏకైక వ్యక్తిగా. మరోవైపు ఇక్కడ నిధుల విషయంలో చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కూడా నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పుకోవాలి. అదొక మైనస్ పాయింట్ అయిపోయింది ఆయనకి. అంటే చేయాలన్న తపన ఉంది, కానీ చేసేటువంటి పనులకి నిధులు మాత్రం సమకూరడం లేదు. అది ప్రభుత్వం నుంచి అనేది ఆయన చెప్పుకొస్తున్నా కూడా ప్రజలు మాత్రం ఎవరు అధికారంలో ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చేర్యాల జనగామ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం దాదాపు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. అయినా ఎటువంటి లాభం లేకపోయింది. కనీసం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలు అమలు చేద్దామని అనుకున్నా పార్టీ అధికారంలో కూడా లేదు. కావున నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం చాలా కష్టం అవుతున్నటువంటి పరిస్థితి. రోడ్లు, డ్రైనేజీలు, గుంతలు, బ్రిడ్జీలు కూలడం వలన ప్రజలు అవస్థలు పడుతున్నారు.
దీంతో ప్రజలు ఎమ్మెల్యే మీద అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని ప్రజలు అంటున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి నోచుకోలేదు, ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా అభివృద్ధి పనులు చేయట్లేదని నియోజకవర్గ వాసులు మండిపడుతున్నారు. అసలు ప్రజలు ఏమంటున్నారో నియోజకవర్గంలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామకి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇంతవరకు హామీలు ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. ఇప్పటికైనా కొన్ని హామీలను అట్లనే ఉంచడం ఉన్నది, దాన్ని ముందుగా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే గానుపాడు బ్రిడ్జి కూడా ఇప్పటికి 4-5 సంవత్సరాలు అవుతుంది. గానుపాడు బ్రిడ్జి పిల్లర్ లేసే ఉన్నది, అది మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అటుపోయే విద్యార్థులు గాని ప్రయాణికులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బ్రిడ్జిల వల్ల. జనగామలో ఉన్న ప్రతి కాలనీ చూసుకుంటే మొన్న వర్షానికి మొత్తం నిండు చెరువుల నిండిపోయినాయి. ఆ పరిస్థితి చూడండి ఒకసారి. ఈ సెంటిమేరీ స్కూల్ దగ్గర దాదాపు అది అండర్ గ్రౌండ్ అని చెప్పేసి పెట్టిరు. అండర్ గ్రౌండ్ అని చెప్పేసి దాదాపు అది పెట్టి 5-6 నెలలకు అవుతుంది. 5-6 నెలల నుంచి ఇంతవరకు పని చేస్తలేదు. మొన్న ఒక్క రోజు వర్షానికి జనగామ మొత్తం ఒక చెరువులా మారిపోయింది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలైనా కొంచెం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చూసాం కదా, ఎవరు గెలిచినా ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. మేమైతే గెలిపిస్తున్నాం కానీ వాళ్ళు ఏదో విధంగా ఫైట్ చేసి మాకు నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడైనా ఆ దిశగా ఏమైనా అడుగులు పడతాయేమో చూడాలి. మరోవైపు ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి హామీలు ఇచ్చారు అసలు పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికలు అనేది మనం చూద్దాము. అదేవిధంగా ఆ హామీల్ని చూసుకున్నట్లయితే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందాక మనం ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా డిస్కస్ చేసాం. సో అదే చేర్యాలని రెవెన్యూ డివిజన్గా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికలకి ముందు కాలువలు, చెక్ డ్యామ్లు కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అంటే ఓవరాల్గా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పల్లా రాజేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే అసలు పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ వాసులకు ఎలాంటి హామీలు ఇచ్చారనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ని బేస్ చేసుకుని అసలు ఎన్ని హామీలు ఇచ్చారో ఎన్ని నెరవేర్చారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గానికి ప్రధానంగా నర్సింగ్ కాలేజీ, లా కాలేజీలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇదొక హామీ. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తానని మాట ఇచ్చారు. అసలు నియోజకవర్గంలో సాగునీరు అందనటువంటి పలు గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే విధంగా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి కాలువలు, చెక్ డ్యామ్లు నిర్మిస్తామన్నారు. మరోవైపు జనగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు పల్లా. కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి హామీలన్నీ కూడా. అయితే ఈ హామీల్లో కొన్ని నెరవేర్చారు, ఇంకొన్ని పెండింగ్లో ఉన్నాయని కొంతమంది జనగామ వాసులు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మంజూరు దిశగా నర్సింగ్, లా కాలేజీలు ఆయన చెప్పినటువంటి హామీల్లో కొద్దిగా ముందుకు కదులుతున్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయంటే కొద్దిగా నర్సింగ్, లా కాలేజీల పనులు అయితే కొంచెం ముందుకు కదులుతున్నాయి. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానన్న హామీకి సంబంధించి ఆయన కూడా వర్క్ చేస్తున్నారు. కొన్ని నిధుల్లో జాప్యం వల్ల కూడా అది వెనకపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని నియోజకవర్గంలో కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా సాగు, తాగునీరు అందించేదానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. తపన ఆయనకుంది, వర్క్ చేయాలని ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో కూడా మరి ఆ ప్రాంతవాసుల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది మనం చూడాలి. ఆయన ఎంతవరకు కృషి చేస్తారనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ దిశగా కూడా ఆయన ప్రయత్నం చేయాలి. ఆ వివరాల్లోకి చూసుకుంటే కనుక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చారు, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని జనగామ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాటిలో తన సొంత ఆసుపత్రి అయినటువంటి నీలిమ హాస్పిటల్లో నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు ఆయన సొంత నిధులతో. అదేవిధంగా నియోజకవర్గంలో నర్సింగ్, లా కాలేజీలు మంజూరు చేయించే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయించారు. సో మనం ముందు డిస్కస్ చేసాం అవలేని పని, దానికి కూడా ఆయన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశారు. సో ఆయన ఈ ఫైట్ చేసి కూడా అంతేకాకుండా నియోజకవర్గ వాసుల సాగు, తాగునీటి కష్టాలను తీర్చుతున్నారు. ఏదో విధంగా ఆయన ఫైట్ చేసి అది తీరుస్తున్నారు. ఆయన చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పలు గ్రామాలకు సాగునీరు అందించడం కోసం కృషి చేస్తున్నారు ఆయన. తరిగుప్పల్ మండలం బొంతగట్టు నాగారం గ్రామంలో 3 కోట్ల రూపాయలతో డిస్ట్రిబ్యూషన్ పాయింట్, అదేవిధంగా కెనాల్ పనులు కూడా ఆయన ప్రారంభించారు. ప్రారంభంకి ఇవి నోచుకున్నాయి. బట్ తర్వాత ఏంటి అనేది మనం చూసుకోవాలి. మరి ఆ దిశగా ఆయన ఏం చేస్తారో కూడా చూద్దాం. సో ఇప్పటికైతే ఆయన
కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని రకాల అడ్డంకులు వస్తున్నాయి, వాటిని కూడా దాటుకుంటూ ఆయన ఫైట్ చేస్తున్నారని నియోజకవర్గంలో కొంతమంది చెప్తున్నటువంటి మాట. కొంతమంది ఏమో ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరు వచ్చినా ఏం జరగట్లేదు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక మిశ్రమ స్పందన అయితే వస్తుంది. కొన్ని ఆయన ప్రారంభిస్తున్నారు, ఆయనకి తగ్గ డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టి ఆయన ఇచ్చిన ప్రజల్లో మాట పోకుండా కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రధానంగా అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఆయన సొంత ఖర్చులతో కూడా ఆయన ఆసుపత్రి నిర్మాణం నుంచి పూనుకొని మిగతా ప్రారంభాలు అన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఆ విషయాల్లోకి మనం చూస్తే కనుక తన సొంత ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు హాస్పిటల్ కట్టించి అందులో నియోజకవర్గంలో ప్రజలకి సంబంధించి కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది ఆయన ప్లస్గా మనం చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారు. అంటే ఆయనకి తపనుంది, ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల సమస్యలు వింటున్నారు, ఆ ప్రజల సమస్యలు నెరవేర్చడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇంకొన్ని డీటెయిల్స్లోకి వెళితే కనుక ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నారనే టాక్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద ఉంది. తన సొంత ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవల నుంచి మొదలుకొని ఇతరితర కార్యక్రమాలని ఆయన చెప్పినవి కొద్దిగా కృషి చేస్తున్నారనే విషయంలో మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ఆయన ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చొరవ చూపిస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఇది మన గ్రాఫ్లో మనకి చూడాల్సినటువంటి పాయింట్స్. అంటే మనం రీసెర్చ్ చేస్తే మనకు తెలిసినటువంటి పాయింట్స్, రిపోర్టర్ నుంచి వచ్చిన సమాచారం, ప్రజలు ఏమనుకుంటున్నారో మనము విన్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే జనగామ ఇంతగా అభివృద్ధి చేస్తున్నారని, ఒకవేళ అధికారంలో ఉండుంటే గనక నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేవాడనే చర్చ కూడా అక్కడి ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ప్రజలకు ఇవాళ జనగామ నియోజకవర్గంలో సవతి తల్లి ప్రేమ కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి ఎన్నికల ముందు రాజకీయాలు ఉంటాయి, ఎన్నికల తర్వాత పాలకులు, ప్రతిపక్ష పాలకులైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. కానీ అట్లా కాకుండా జనగామలో ఇవాళ కక్ష సాధింపు రాజకీయాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ జనగామ, 1,00,000 జనాభా ఉంటుంది. కానీ ఇక్కడ సరైన డ్రైనేజీ లేదు, మంచినీటి సౌకర్యం లేదు. దానికి తోడుగా తీవ్రమైనటువంటి దుర్గంధం. ఒకవేళ వర్షాలు వచ్చి రంగపశరు మత్తడి పడితే జనగామ పట్టణ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో ఉంటా ఉన్నాయి. నాలాల ఆక్రమణ జరిగింది. కాబట్టి ఈ నాలాలు, ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కంటి తుడుపు చర్యగా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు రానున్న 3 సంవత్సరాల కాలంలోనైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఈ జనగామ నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజల్ని కూడా అంటిపెట్టుకొని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూసాం కదా, అధికారంలో లేనప్పుడే ఆయన ఇలా పూనుకుని ముందుకు వస్తున్నారు. అధికారంలో ఉంటే గనక రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ ఆయన నియోజకవర్గాన్ని ఈ పాటికే డెవలప్ చేసేటువంటి మాట మనకి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. సో అది ఓవరాల్గా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒక మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఆయనకి కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే సమస్య ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం, దాని సమస్యని పోగొట్టడానికి ఆయన చేసే ప్రయత్నం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంతవరకు పాజిటివ్ టాక్ విన్నాం కదా, అసలు ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏమున్నాయనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందులో అభివృద్ధి పనులు ఏవైతే ఆయన హామీ ఇచ్చారో ఎన్నికలకు ముందు అవి కొన్ని పెండింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రోడ్లు, డ్రైనేజీలు, వాటికి సంబంధించి కూడా అవి ఇంకా పూర్తి కాలేదు. అవే మెయిన్ కదా, రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్కి కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు అవి కూడా ఎంతో అవసరం. వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏవి కూడా ముందుకు కదలట్లేదు, పూర్తి అవ్వలేదు. ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు పల్లా. అంటే నియోజకవర్గంలో ఉన్నప్పుడు టైంలో ప్రజల్లో ఉంటున్నా కూడా నియోజకవర్గ ప్రజలతో ఆయన టచ్లో ఉంటున్నప్పటికీ కూడా ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు, నియోజకవర్గంలో ఉండడం లేదనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సో మొత్తం మీద ఇప్పటివరకు మాట్లాడుకున్న బేస్ చేసుకుని ఇంతవరకు బాగానే ఉన్నా, పాజిటివ్ టాక్ విన్నాం. కాబట్టి నెగిటివ్ మైనస్ పాయింట్స్ చూస్తే జనగామలో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. మెయిన్గా సెగ్మెంట్ పలు అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నట్టున్నాయి. రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ, మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. హామీలతో సంబంధం లేకుండా గెలిచిన తర్వాత కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అసలు ఏమీ లేవు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల్లో తాను స్థానికుడిని, ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు కదా. కానీ ఆ హామీకి సంబంధించి కూడా ఆయన నియోజకవర్గంలో కాకుండా ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు. అయితే దీంతో తమకు అందుబాటులో ఉండట్లేదనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన కాలేజీలో పనిచేసిన ఉద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థుల ఓట్లను జనగామకు మార్చేసి దొంగ ఓట్లు సృష్టించి అక్రమంగా గెలిచారనే ఆరోపణలు కూడా పల్లా ఎదుర్కొంటున్నారు. ఇది ఒక మెయిన్
మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోపణలేనా నిజమా ఏంటా అనేది కూడా అక్కడ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను బట్టి మనం చూసుకోవాలి. బట్ ఏంటంటే ఆయన ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు అనేది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆవేదన. సో ముఖ్యంగా దీన్ని బేస్ చేసుకుని కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూద్దాం. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్లో చాప కింద నీరులాగా వర్గపోరు అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పొన్నాల వర్గాలు అలా రెండుగా కూడా క్యాడర్ అనేది విడిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ప్రస్తుతం బీఆర్ఎస్లో ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఈ వర్గపోరుని ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి వాటిని ఏమైనా ఆ సమస్యని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదని చూడాలి. లేదంటే ఇది బీఆర్ఎస్కి ఒక మైనస్ పాయింట్గా మారుతుంది. అది కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాను కదా, బీఆర్ఎస్ పార్టీలో చాప కింద నీరులాగా వర్గపోరు కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే వర్గాలుగా మరియు పొన్నాల లక్ష్మయ్య వర్గంలాగా కూడా విడిపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గపోరు తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేర్యాల నుండి జనగాం నుండి కౌన్సిలర్లు టికెట్ల కేటాయింపు విషయంలో తారాస్థాయికి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇవి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి పాయింట్స్. అంటే ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో అమలు చేయాలని అనుకున్నా అక్కడ మాత్రం నిధులు లేక ఆయన ఇబ్బంది పడుతున్నారనేది అర్థమవుతోంది. కొన్ని ప్లస్ పాయింట్స్ ఆయన సొంత నిధులతో కొన్ని చేస్తున్నా కూడా మెజారిటీ పనులు పూర్తి కాలేదనేటువంటి మాట నియోజకవర్గంలో మనకు వినిపిస్తుంది. అంటే ఆయన అధికారంలో ఆయన ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ లేకపోవడంతో ఆయన అభివృద్ధి తన సొంత నిధులు పెట్టి ఈ మాత్రమైనా చేయగలిగారు. ఒకవేళ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొంతమంది చెప్తుంటే, కొంతమంది మాత్రం ఆయన మైనస్లను వెతికే ప్రయత్నం చేస్తూ కొన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసాం కదా. మొత్తం మీద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్లస్లు మైనస్లు ఇప్పటివరకు మనం చూసాం. అయితే అతని గురించి జనం ఏం కోరుతున్నారు, అసలు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో మనం విన్నాం కూడా. ఇంకా ఏం కావాలో అక్కడి ప్రజల మాటలోనే విన్నాం కదా. అంటే ముందు నుంచి కూడా వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతూ మాట్లాడారు, ఆ మాటలన్నీ విన్నాం. అసలు పల్లా పనితీరుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆయన పాలన బాగుందని, ప్రతిపక్షంలోనే నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తుంటే అధికారంలో ఉంటే ఇంకెంత చేసేవారు అని కొంతమంది అంటున్నారు. మరి కొందరేమో ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలో ప్రధానమైన హామీలను ఇంకా నెరవేర్చాల్సి ఉంది అని అంటున్నారు. మరి ఇప్పటికే 2025 వచ్చేసింది, 2023, 2024 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టాం. మరి ఇంకొన్ని నెలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయన ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని వారు అంటున్న నేపథ్యంలో, తమకు అందుబాటులో ఉండట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, మరి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటూ కూడా ముందుకు సాగుతూ తన గ్రాఫ్ పెంచుకోవాలని మొత్తం మీద నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఓవరాల్గా మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించుకుంటే ఈ రోడ్లన్నీ జనగాం టౌన్లో రోడ్లన్నీ ఖరాబ్ అయి ఉన్నాయి. అదే విధంగా వీధి లైట్లు కూడా కనీసం ఎక్కడ వెలగడం లేదు. ఇక్కడ ఈ గ్రామాల డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. అదేవిధంగా మన జనగాం జిల్లాని నమ్ముకొని, ఈ పట్టణాన్ని నమ్ముకొని వివిధ గ్రామాల నుండి ఎంతో మంది పొద్దున లేస్తే ఇక్కడికి పనుల కోసం ఇక్కడికి వస్తారు. అదేవిధంగా వాళ్ళు వచ్చే రహదారులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడు అదే చూసుకుంటే చిటగూరు బ్రిడ్జ్ కానీ, గానుపారు బ్రిడ్జ్ కానీ అవి కనీసం మరమ్మతులు కూడా చేస్తలేరు. అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే మన జనగాం ఎమ్మెల్యేను మనం నమ్ముకున్నాము, మనం నమ్మి ఓట్లు వేసినందుకు కనీసం మీరు దయచేసి ఎమ్మెల్యే గారు మేము విన్నపించుకునేది ఏంటంటే, ఈ యొక్క సమస్యలను తక్షణం మేము పట్టించుకొని ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను ముఖ్యంగా ప్రధానంగా సమస్యలను వాళ్ళకు వివిధ ఈ త్రాగునీటి సమస్య కానీ, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనకు జనగాం నుండి హైదరాబాద్ రోడ్డు పోయే దారిలో ఈ హైవే మీద అక్కడ ప్రధానంగా వర్షం పడితే ఆ నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఆ ఇండ్లన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏదైతే మాట ఇచ్చారో అక్కడ నేను డెవలప్ చేసి అదొక రోడ్డు వాటర్ నీళ్లు నిలవకుండా సమస్యను క్లియర్ చేస్తాను మాట ఇచ్చారో అది మీరు నిలబెట్టుకోండి. తక్షణమే అక్కడ నీళ్లు నిలవకుండా ఆ రహదారిలో నీళ్లు నిలవకుండా తక్షణం మీరు దాన్ని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ రహదారులు అంటే చిన్న చిన్న పిల్లలను స్కూల్ పోయే పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. బండ్ల మించి కింద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ప్రధానంగా జనగామ పట్టణము చుట్టుపక్కల ఉన్న గ్రామాలను మీరు డెవలప్మెంట్ చేస్తారని మీరు మరొకసారి మేము దయచేసి మేము కోరుకుంటున్నాము. చూసాం కదా, ఇది ప్రజలు ఏమో నియోజకవర్గంలో ఉండి ఇంకొంత గ్రాఫ్ పెంచుకోవాలి, ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నారు. ఆయన ఏమో
నేను ఏవైతే హామీల్లో ఇచ్చానో వాటి అమలు దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. నిధుల ప్రాబ్లం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను ఖచ్చితంగానే అని చెప్తున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.